ఆ పోస్ట్ మార్టం నిర్వహించి నిన్న 2:30 చనిపోయింది. సాయంత్రంలోగా ఎంతో కీలకంగా ఉంది కాబట్టి ఏదో ఒక ఆధారం లభిస్తుంది. పాప అదృశ్యమై ఎవరన్నా అపహరించారా, లేదంటే ఆ అడవి జంతువులు గాయపరిచాయా, ఏమైనా చేసాయా అనే అనుమానాలు ఉన్న నేపథ్యంలోనే వెంటనే కుక్కకు పోస్ట్ మార్టం నిర్వహిస్తే ఆ కుక్క మీద ఒంటి మీద అడవి జంతువులు ఉంటే ఆ అడవి జంతువు ఏదన్నా పాపని అటాక్ చేసి ఉంటుందని ఒక క్లారిటీ వస్తుంది. కానీ అటువంటి అనుమానాలన్నీ కూడా నివృత్తి చేయాలంటే కుక్కకి తప్పనిసరి పోస్ట్ మార్టం అంటే నిర్వహించాలి. కానీ పోస్ట్ మార్టం ఇప్పటి వరకు కూడా నిర్వహించకపోవడంపై అక్కడ స్థానికులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగ్రహానికి గల ప్రధాన కారణం కుక్క చనిపోయిన ప్రాంతం వద్దే మళ్ళీ అక్కడే వదిలేయడం, దాని నిర్లక్ష్యంగా ఆ కుక్కని సంరక్షించకపోవడం, కుక్కను పోస్ట్ మార్టం చేసేంత వరకు ఎటువంటి దానికి ఒక ఫ్రీజర్ బాక్స్ కూడా ఏర్పాటు చేయలేకపోవడం కూడా ఇక్కడ విమర్శలకైతే తావుతీస్తుందని చెప్పాలి. ఎందుకంటే అంటే కొంచెం నిర్లక్ష్యం అనుకోవాలా, లేదంటే వెటనరీ వైద్యులు అక్కడికి రాకపోవడం వల్ల పోలీసులు పోస్ట్ మార్టం నిర్వహించలేదా, లేదంటే పోలీసులు వెటనరీ డాక్టర్ని తీసుకురాకపోవడం వల్లే నిన్న పోస్ట్ మార్టం నిర్వహించలేదనేది కూడా తెలియాల్సి ఉంది. అంటే ఇప్పుడు సమయం చూసుకుంటే మనకి 9 అవుతుంది. 9 అయినా సరే ఇంకా ఆ పోస్ట్ మార్టంకి సంబంధించిన అధికారులు కానీ ఇక్కడ ఎవరు కూడా రాలేదు. దానికి సంబంధించిన మరి కొద్ది సేపట్లో ఇక్కడికైతే చేరుకోబోతున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. అంటే దీనికి సంబంధించి ఆ టైము డిలే అయ్యే కొద్ది ఆధారాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. మనం మొదటి నుంచి కూడా పాప మిస్సింగ్ కేసులో అనేక ఆధారాలు పాపకి ఆచూకీ కోసం ఎటువంటి ప్రకృతి కూడా సహకరించలేదని మొదటి నుంచి కూడా చెప్పుకొస్తున్నారు. పాప గత శనివారం, ఈరోజు 9 రోజులు అవుతుంది, గత శనివారం అదృశ్యమైన కొన్ని గంటలకే భీకరమైనటువంటి వర్షం పడింది. వర్షం పడడంతోనే ఇప్పటికే కొన్ని ఆధారాలు అయితే మనం కోల్పోయాము. జాగిలాలు కూడా కుక్క జాడని కనిపెట్టలేకపోయాయి, కేవలం అది వర్షం వల్లే. ఈ విధంగా ఆధారాలు ఒకటి కూడా కోల్పోతున్నాము. అందులోని ముఖ్యంగా 4 రోజుల తర్వాత వచ్చినటువంటి కుక్కే ప్రధాన ఆధారంగా, కుక్కే ప్రధానంగా కీలకంగా మారింది. పాప జాడ తెలుస్తుంది. పాప అనుకున్న నేపథ్యంలో కుక్క ప్రవర్తనలో, బిహేవియర్లో తేడాలు వచ్చాయి. అలాగే అది కుక్క కూడా కొంచెం హెల్దీగా ఉండి అప్పట్లాగే కొంచెం యాక్టివ్గా వచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ కుక్క పాప ఆచూకీ లభించేదని భావించారు. కానీ కుక్క ప్రవర్తనలోనే, కుక్క సంబంధించిన ఆరోగ్య విషయంలో కూడా ఎక్కడా కూడా బాగోకపోవడంతోనే అది కూడా మనకు మొదటగా వర్షం పడింది. కుక్క వచ్చినటువంటి కుక్క 4 రోజుల తర్వాత దాని ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ఒకవేళ ఆరోగ్య పరిస్థితి కుదువు పడితే దానికి GPS ద్వారా పాప జాడ తెలుస్తుంది అనుకున్నారు. అది కూడా తెలియకుండానే కుక్క చనిపోయింది.